అలాగే మనకు మన స్కూల్లో ఇంతకుముందు పనిచేసిన మన సుధాకర్ నాయుడు సార్ ఇక్కడ ఉన్నారు, జాయిన్ అయ్యారు. అండ్ ప్రతి సంవత్సరం సార్ సంయమ ప్లస్ ఇది చు- దాదాపు తప్పకుండా అంటే మిస్ అయినది అనేది లేదనుకుంటున్నా నాకు తెలిసి. ఎప్పుడో అనివార్య కారణాలు తప్ప లేకపోతే ఆయన జాయిన్ అవ్వకుండా ఉండరు. అంత ఆత్మీయత ఆత్మీయ అనుబంధం ఉంది సార్కి మన ఆకర్ష్కి. సో సార్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ చెప్తూ సార్ని ఒక ఆ, నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. సుధాకర్ సార్. Okay, thank you. First of all, I extend my thanks for all the members who have attended my daughter's marriage first, and who watched my daughter's marriage online also. ఇక ఈ ఆకర్ష్ విషయాలకు వస్తే, సార్ నేను వినిపిస్తోందా? హలో. సార్ వినిపిస్తుంది సార్. హలో. సార్ వినిపిస్తుంది సార్. ప్లీజ్ రెస్పాండ్. ఏమైనా వినిపిస్తుందండి? మీ వినిపిస్తుంది మాటలు సార్, మాకు వినిపిస్తున్నాయి వినిపిస్తుంది. సార్. ఓకే, ఓకే, ఓకే సార్. మన ఆకర్ష్ విషయాలకు వస్తే, ఫిజికల్గా మనం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో చాలా వరకు అందరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తున్నారు. అది అప్రిషియబుల్ థింగ్. దాన్ని అప్రిషియేట్ చేస్తూనే క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ మీద దృష్టి పెట్టాలనేది నా సలహా. ఎందుకంటే ఫిజికల్ ఫెసిలిటీసు, ఫిజికల్గా వచ్చేటటువంటి సమస్యలు ఇవన్నీ ఇట్ షుడ్ బి లుక్ ఆఫ్టర్ బై ది మేనేజ్మెంట్. దాని మీద ఒత్తిడి తీసుకొని రావడం ప్రధానం. అంతేగాని మనం ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ మనం తీర్చుకుంటూ పోతే ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తారు, క్వాలిటేటివ్గా పడిపోతున్నటువంటి సందర్భాన్ని మనం సీరియస్గా తీసుకోవాలనేది నా సలహా. రెండవది, ఇప్పుడు మన స్కూల్ చుట్టుపక్కల చాలా కంపెనీలు ఉన్నాయి. డిఆర్డిఓ ఉంది, జైరాజ్ స్టీల్స్ ఉంది, అట్లాగే ఈ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి, పవర్ గ్రిడ్ ఉంది. వీటన్నింటినీ మనం మన స్టూడెంట్స్కు వీటిలో ఉపాధి కల్పించేటట్లుగా ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఏమన్నా ఏర్పాటు చేయగలిగేటటువంటి పరిస్థితిని కలెక్టర్ గారితో చర్చించి దీన్ని ఒక ప్రాతిపదికగా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది నా సలహా. ఎందుకంటే అందరూ, ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకోవడం వీలు కాదు. మనకు వాళ్ళ సోషో ఎకనామికల్ కండిషన్స్ని బట్టి కొంతమంది తప్పనిసరిగా స్కూలింగ్ అయిపోతున్నా లేదా ఇంటర్మీడియట్ అయిపోతున్నా డిగ్రీ అయిపోతున్నా వెంటనే వాళ్ళు సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఒక జాబ్ వైపు చూసేటటువంటి ఏర్పాటు చేసుకోగలిగితే వీళ్ళకు లోకల్గా ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం అక్కడ ఉండే అలుమిని నెట్వర్క్గా మనం ఆయా ప్రతినిధులతో సంప్రదిస్తూ ప్లస్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఈ వీళ్ళ అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక స్కిల్ ట్రైనింగ్ అనేది స్కూల్లో ఏర్పాటు చేస్తే కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి అనేది నా సూచన. ఇకపోతే ప్రిన్సిపల్ గారు ఇందాక చెప్పినట్టుగా బాధ్యత లేని టీచర్లు ఎంతమంది ఉన్నా స్కూల్లో వేస్టే. బాధ్యతగా పనిచేసేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే అది ఓన్లీ ఒక పర్మనెంట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది, నా ఎంప్లాయ్మెంట్ పోతే నాకు ఇబ్బంది అవుతుంది, నా కుటుంబాన్ని పోషించుకోవడం ఇవన్నీ సమస్యలు వస్తాయి అనేటటువంటిది వాళ్ళకు ఒక స్పృహ ఉంటుంది. కాబట్టి బాధ్యతగా ఉంటుంది. ఈ పార్ట్ టైం కానీ ఇంకా అదర్ ఏ విధానంలో టీచర్లను పెట్టుకున్నా అంత బాధ్యతగా పనిచేస్తారనేది అవాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని
మన స్కూల్కు ఎంతమంది స్టాఫ్, అసలు యాక్చువల్గా 324 స్ట్రెంత్కు శాంక్షన్ అయిన స్టాఫ్ తోటే ఇప్పుడు 12 సెక్షన్లు 480 స్ట్రెంత్ అయినా కానీ అదే ప్యాటర్న్లో నడుస్తోంది. లాస్ట్ ఇయర్ సెక్రటరీ వచ్చి దాన్ని ఏం చేశారంటే ఇంకా ఎస్పెషల్లీ కిచెన్ స్టాఫ్ని తగ్గియడము, సబ్ స్టాఫ్ని తగ్గియడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. దీని మీద మనం మేనేజ్మెంట్కు ఒక్క అల్యూమిని నెట్వర్క్ రాస్తే కాదు, ఆల్ స్కూల్స్ అల్యూమిని నెట్వర్క్లు కలిపి కోఆర్డినేట్ చేసుకొని దీని మీద వీలైతే అయితే మనకు సమస్యలకు సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎందుకంటే పెరిఫరల్గా మనం మాట్లాడుకుంటే లాభం లేదు. దానికి సొల్యూషన్ ఎక్కడుందో అక్కడ మనం చర్చిస్తే దానికి సొల్యూషన్ దొరికేటటువంటి అవకాశం. ఇక స్కూలు అకాడమిక్స్ విషయంలోకి వస్తే నేను పదే పదే చెప్తూ ఉన్నాం, మనము లాంగ్వేజ్ డెవలప్మెంట్కు సపరేట్గా ఏదైనా ఒక, ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం దాదాపు 5-6 లక్షల రూపాయలు స్కూల్ మీద ఖర్చు చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా అంత ఖర్చు చేయట్లేదమ్మా, మనం ఖర్చు చేస్తున్నంతగా. ఆ 5-6 లక్షల రూపాయలు ఎంత క్వాలిటీగా ఉపయోగపడతాయి అనేది మనకు ఆ సీరియస్నెస్ మన దగ్గర ఉండాలనేది నా సూచన. ఎందుకంటే లాంగ్వేజ్ పరంగా పిల్లలు వెనుకబాటుతనం ఉంది. వాళ్ళు తెలుగు మాట్లాడలేకపోతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి మనం ఎట్లయితే ఇప్పుడు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ని పెట్టి కంప్యూటర్ స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నామో, అట్లా ఏదైనా ఒక సంస్థతోటి కావాలంటే ఫిజికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కొద్దిగా బంద్ చేద్దాం. ఇప్పుడే మరీ అక్కడ మీకున్న కండిషన్స్ లేవు, చాలా మెరుగైన కండిషన్స్లోనే ఉన్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కొద్దిగా దృష్టి తగ్గించి మనం క్వాలిటేటివ్గా లాంగ్వేజ్ ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం. అట్లాగే సైన్స్ మ్యాథ్స్ మీద, ఆల్రెడీ మ్యాథ్స్ మీద ఒక ప్రోగ్రాం నడుస్తుంది. సైన్స్ ఫేర్లు జరిగితే సైన్స్ ఫేర్లలో మనం పార్టిసిపేట్ చేయాలంటే పిల్లలకు ఆ విధమైనటువంటి ఓరియంటేషన్ లేదు. అంటే చిన్న చిన్న సైన్స్ కిట్స్ తయారు చేయడము, ఇట్లాంటి వాటి మీద ఏదైనా అగస్త్య ఫౌండేషన్ ఉంది, అట్లాంటి వాళ్ళతోటి ఒక ప్రోగ్రాము ఒక 15 మంది పిల్లలను ఒక బ్యాచ్గా అక్కడికి పంపించి ట్రైనింగ్ ఇప్పిద్దామా. అట్లాంటివి చేస్తే క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ మనం సాధించగలుగుతామనేది నా అభిప్రాయము. ఆ, ఈ దిశగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తప్పనిసరిగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పిల్లలు మా పార్టిసిపేట్ అయ్యేటట్లుగా కావాలంటే మనమే ఐడెంటిఫైడ్ చిల్డ్రన్కు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఏమైనా ఫీజులు భరించగలిగితే మనం ఆ రకంగా భరించి, నా నాకున్న అభిప్రాయాలు, నా ఆలోచన విధానం ఇది. సో నాకేమో మీకు అందరూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్ సార్, మీరు అమూల్యమైన సూచనలు ఇచ్చినందుకు. అంటే మీకు ఆకర్ష్ మొదటి నుంచి ఆకర్ష్ చేసే పనులన్నీ మీకు తెలుసు. ఆ, మన ప్రిన్సిపల్ సార్కి కూడా ఫస్ట్ నుంచి ఆయన కూడా చూస్తాను, మీరు కూడా చూస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా మీరు ఆలోచించి మీరు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. ఖచ్చితంగా మేము అగైన్ ఆకర్ష్ తరపున మేము అన్ని సమాజ ఆలోచనలు చేసి మొత్తము దానికి ఏమేమి చేయగలమో ఖచ్చితంగా ఆకర్ష్ త్వర చేస్తాము, ప్లాన్ చేసుకుంటామని చెప్పి మీకు ఆ, తర్వాత దీనికి అప్డేట్స్ మేము తర్వాత ఆకర్ష్ నుంచి ఇస్తాము. అయితే ఆ, మేము కూడా మీ సూచనలన్నీ మేము తీసుకొని ఖచ్చితంగా మేము సమాలోచన చేస్తాం అందరము. ఆ, ఆకర్ష్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ ద్వారా అందరం కలిసి మాట్లాడుకొని ప్రతి సంవత్సరం అలా చేస్తాం. ఎందుకంటే మనం మాట్లాడుకొని ఇక్కడ ఇచ్చే ప్రతి సూచనలు మేము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి దాన్ని ఆలోచించి ఆ, ఆకర్షకు మన ఖచ్చితంగా స్కూల్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో ఖచ్చితంగా వాటిని
ఇంప్లిమెంట్ చేయడానికి శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం, అది మీకు కూడా తెలుసు. అలానే ఈసారి కూడా మేము సార్ మీ ఇంకా సార్ మీ ఇన్పుట్. అడిషనల్ గా ఒక చిన్న సూచన. అది ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశంతో చెప్పట్లేదు, బట్ డిఫరెన్సెస్ రాకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నారు. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే, మీరు ఈ సంయమాలు చెప్తున్నారు. ఈ సంయమాలు జరిపేటప్పుడు ఆయా బ్యాచ్లకు కొంత ఫ్రీడమ్ ఇస్తున్నారు. అట్లా కాకుండా ఏది జరిగినా ఆకర్షణ దాని కిందనే రావాలి. కానీ ఒక బ్యాచ్ ఇది ఎక్కువ పని చేసింది, ఒక బ్యాచ్ తక్కువ పని చేసింది అనేటటువంటి భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలనేది నా సూచన. అందుకని మీరు ఏ కాంట్రిబ్యూషన్ చేసినా దానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టండి. అది అర్థమైంది. ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ది ఆల్ అది ఆకర్ష్ మెంబర్స్. కొద్దిగా అది అట్మాస్ఫియర్ ఇది ఇతర అల్యూమినిస్ వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల చెప్తున్నాను ఇది. ఈ విషయాన్ని దయచేసి ఎవరు అన్నదా భావించొద్దు. ఎందుకంటే మనం ఏం చేసినా అందరం యునైటెడ్ గా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి ఒక్క ప్లాట్ఫామ్ మీదుగానే పనులు జరిగితే బాగుంటది. సో సంయమాసు జరిపేటటువంటి బాధ్యతను ఆయా బ్యాచ్లకు ఇవ్వండి. కానీ ఈ ఆ ఆ సంయమ సందర్భంగా ఏం చేయాలి అనేటటువంటిది యాజ్ ఎ హోల్ అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటే బాగుంటది. ఇది నా అభిప్రాయం సార్. ఎవరిని హత్య చేసే ఉద్దేశంతో చెప్పట్లేదు. తప్ప లేదు సార్, తప్పకుండా తప్పకుండా. మీ యాక్చువల్లీ ఇది చాలా వాల్యుబుల్ ఇన్పుట్ చెప్పాలంటే. డెఫినెట్గా మా అదే అదే ఉద్దేశంతోనే ఆకర్ష్ ఇంతవరకు కూడా నడుస్తోంది. ప్రతి కార్యక్రమం కూడా ఆకర్ష్ ద్వారానే జరుగుతుంది. అట్లనే అందరూ ప్రతి బ్యాచ్ వాళ్ళు అదనే చెప్తారు. సో అలానే మీ ఇన్పుట్స్, మీ అమూల్యమైన మీ సూచనలు కూడా తీసుకున్నాము. ఖచ్చితంగా ఆ దిశగానే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని మున్ముందు చేస్తామని మీకు ఆ, మాటిస్తున్నాం సార్. అలానే చేస్తాం, మేము కూడా మాట్లాడుకుంటాం ఇంటర్నల్గా. అండ్ వీ విల్ డూ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ సార్. సుధాకర్.